కాలేజీలో 1200 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళలో తను ఫస్ట్ నా మొహమే చూసింది. దిగగానే అక్కడ స్టార్ట్ అయింది. షూటింగ్ జరిగే సినిమాలో తనే హీరోయిన్. తనని చూడగానే నాకు నచ్చేసింది. తనకి నేను అలా అలా లోపలికి రాగానే నన్ను చూసింది. తప్పదుగా రోజ్ మిల్క్ ఆర్డర్ చేసి నా పక్క టేబుల్ దగ్గరికి వచ్చి బా రోజ్ మిల్క్ తను. హే పీరియడ్ ఫిల్మా? ఆబ్వియస్లీ. అంటే ఫుల్ ఫిల్ము పీరియడా లేక మోడల్ కూడా ఉంటుందా? మూవీ మొత్తం. నీకేంటి ఒక 18-19 ఉంటుందా? లేదు చెప్పకపోయినా ఇట్స్ ఓకే. 19. ఇంట్రెస్ట్ లేకుండా యాక్ట్ చేస్తున్నావా? లేదు చూస్తే అలా అనిపిస్తుంది. బ్రో డిస్టర్బ్ చేయకండి, మేడం ఏదో రిలాక్స్ అవ్వడానికి వస్తే. సారీ. పర్వాలేదు కిషోర్, నువ్వు వెళ్ళు. షార్ట్ రెడీ అయితే చెప్పు, కాస్ట్యూమ్ మార్చుకోవాలి. ఓకే మేడం. సారీ. ఆ సారీలో అంత అర్థం ఉన్నట్టు అనిపించింది నాకు. 6 నెలలు, దాదాపు 180 days మా కాలేజీలో షూట్ చేశారు. చివరికి ఒకరోజు సడన్గా తిరిగి చూస్తే తన నా పక్కన నుంచోనుంది. పక్కన. చెప్పాల్సిన అవసరం లేదు, అయినా చెప్తున్నాను. అంత దగ్గరగా తను చూసినప్పుడు తను ఇంకా అందంగా కనిపించింది. జనం అంతా హీరోని చూస్తున్నారు, తననెవరూ పెద్దగా పట్టించుకోలేదు. పిచ్చి జనం. నాకు కావాల్సింది అదే. నీ దగ్గర బైక్ ఉందా? నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి, హెల్ప్ చేయి ప్లీజ్. వాట్? బైక్ ఉందా? ఇప్పుడే వెళ్ళాలి నేను. వసంత్, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే వాడిని డ్రాప్ చేస్తాడు. బైక్ స్టాండ్ అటు ఉంది. ఓకే? థ్యాంక్ యూ. నీతోటే ప్రేమ పోతే పోని. తనని ఎక్కడ డ్రాప్ చేసావు? ఫస్ట్ రోల్ దగ్గర బా, ఎవరికో ఫోన్ చేసి రమ్మంది. మేము అక్కడికి రీచ్ అయ్యే టైంకి ఒక కార్ వెయిటింగ్లో ఉంది. మెల్లగా నా బైక్ మించి దిగి ఆ కార్ బ్యాక్ సీట్ ఎక్కి వెళ్ళిపోయింది బావా. థ్యాంక్స్ చెప్పలా? చెప్పింది బా, పేరేంటని కూడా అడిగింది. నీ పేరేంటని నా పేరు అడిగిందా లేక నీ పేరేంటని అడిగిందా? హూస్ ది అదర్ గాయ్, యువర్ ఫ్రెండ్, వాట్స్ హిస్ నేమ్ అని ఇంగ్లీష్లో అడిగింది. నీ పేరు రఘు, నీ దగ్గర ఫోన్ లేదని తెలుగులో చెప్పా. ఎందుకలా చెప్పావు? బావా, బంగారు పళ్ళలో నువ్వు నాకు అప్పగిస్తే నేను ఆ ఛాన్స్ మిస్ అవుతాను రా. నా భుజం మించి తను చెయ్యి తీయలేదు, నా వీటి మించి తనం. నీకు అస్సలు ఇంట్రెస్ట్ లేదనుకున్నాను బావా, అందుకే నేను నా నంబర్ ఇచ్చాను. ఇది నా నెంబర్ అని చెప్పి నువ్విచ్చావా లేక సరే నీ నెంబర్ ఇవ్వని ఆ అమ్మాయి అడిగిందా? ఎందుకు బావా, వై డు యు హావ్ టు బి సో మామా, జెలస్? ఒక కారణంతోనే అడుగుతున్నాను, నిజం చెప్పు. తన నా ఫోన్ నెంబర్ అడిగి తీసుకుంది బావా, అదే పచ్చి నిజం. కిషోర్. మేడం సార్ వస్తున్నారు, కొంచెం జాగ్రత్త. రఘు కమ్. ఎస్ సార్. ఓ లోపల ఉన్నావా? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే మా? యా. సరే నువ్వు బయటికి రా, వెయిట్ చేస్తున్నా, మాట్లాడాలి నీతో. ఓ గుడ్ న్యూస్, అది నిన్న మనం ట్రైలర్ రిలీజ్ చేశాం కదా, చాలా ఫోన్ కాల్స్. అందులో స్పెషల్ ఫోన్ కాల్ ఎవరిదో తెలుసా? డైరెక్టర్ రాజమౌళి గారు. నిన్ను చూసి ఏమన్నారో తెలుసా? ఎక్స్క్విజిట్. ఏంటి ఎక్స్క్విజిట్ అన్నారు? నాకే డిక్షనరీ చూస్తే కానీ అర్థం కాలేదు. అద్భుతంగా ఉన్నమాట. ఆయన నెక్స్ట్ సినిమాకి నీ డేట్స్ కావాలట. నేను వెంటనే చెప్పేశాను, లేదు సార్ మేమే ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తున్నాం, అందులో కూడా లేఖాని అని. లేఖ 1 minute. హలో, అతను డబ్బుతో చదివించాడు, అందుకే తన కోసం ఈ ఒక్క సినిమా చేయమని అడిగాడు.
ఇప్పుడేమో 4 సినిమాలు అంటున్నాడు. అదే అర్థం కావట్లేదు. ఎప్పుడు మాట్లాడినా నెక్స్ట్ ఫిల్మ్, దాని నెక్స్ట్ ఫిల్మ్ అంటున్నాడు. వాడి ఇంటెన్షన్ కరెక్ట్ కాదు. తను టచ్ చేయడం కూడా తప్పుగా అనిపిస్తోంది రఘు. నాకు నచ్చట్లేదు. ఇట్స్ నాట్ అ గుడ్ టచ్. తన చూపులు కూడా చాలా తేడాగా ఉన్నాయి. అంటే ఆల్రెడీ అదర్ కొడుతున్నావు అనుకో. ముందు ఎంత హెసిటేట్ చేసావు. పూను అలవాటు అయిపోతుందని చెప్పానా. నేను నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాను చూడు. God, I wish you would shut ఎక్కడికెళ్ళినా నేను నీ పక్కనే ఉంటాను. ఇంతసేపు లోపల చేస్తున్నావు. ఒక నిమిషం లేక చెప్పండి సార్. బిజీ ఏం కాదు. మూవీ అయిపోయింది. నా కాలేజ్ అయిపోయింది. ఎగ్జామ్స్ ఎలా రాసా? పాస్ అవుతాను. స్టడీస్ కంటిన్యూ చేస్తావా? మాస్టర్స్? లేదు. పిహెచ్డి చేయొచ్చుగా నా మీద. ఛీ, నా గురించి. Come here. నెక్స్ట్ మూవీ యాక్ట్ చేయబోతున్నావా? చేయను. ఎలా మేనేజ్ చేస్తావు మరి? మీ వాడిని నువ్వు వదిలేలా లేడు. వాడు నా వాడు కాదు. నా వాడు ఒళ్ళోనే నేను కూర్చున్నాను. వాడితో నాకే అవసరం లేదు. నాకు యాక్టింగ్ అసలు ఇంట్రెస్ట్ లేదు. వదిలే, వాడిని నేను మేనేజ్ చేస్తాను. నాతో మా ఇంటికి వస్తావా? ఎవ్వరికి తెలియనివ్వద్దు, ఎవ్వరికి చెప్పొద్దు. మా అమ్మ నాన్నకి నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నువ్వే అని చెప్తాను. నువ్వు చెప్పేది నిజమేనా అని చూస్తున్నాను. లేదంటే చెప్పేవాడినే కాదు. రఘు, అయితే ఏం చేద్దాం? ఊరు వెళ్తున్నావా? ఇప్పుడే బయలుదేరిపోదామా? తిరిగి రానక్కర్లేదుగా? లేదా కొన్ని రోజులు మాత్రమేనా? ఎంత ప్యాక్ చేసుకోవాలి? కట్టుకున్న చీరతో బయలుదేరు. ఇప్పుడు చీర కట్టుకున్నామంటున్నావా? ఐదేళ్లే అంతేగా నేను అడిగేది. నువ్వు జాలీగా ఉండు, ఫ్రెండ్స్తో తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. కానీ ఆ రాజమండ్రి సంత పిల్లాడు అలా అది మాత్రం వద్దు. అండ్ ఎక్కడికి వెళ్ళినా నేను అతని మనిషినని, అతనికే సొంతమని, తనదాన్నని అందరికీ ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. నాకు కుదిరినప్పుడల్లా అతనికి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాను. ఆఖరి వారం అతను వచ్చినప్పుడు అతని మొహం మీద తలపేసేశాను. అస్సలు మాట్లాడలేదు. ఐ ఇన్సల్టెడ్ హిమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఒకరోజు ముంబైలో మీటింగ్ ఉందని చెప్పి నన్ను తీసుకొచ్చాడు. 200 crore బిజినెస్ ఉన్న మూవీకి హిందీ యాక్టర్ ఆనంద్ డేట్స్ కోసం వచ్చాం. సడన్గా ఆనంద్ పక్క రూమ్ నుంచి నా రూమ్లోకి వచ్చేసాడు. Hey babes, what happened? Later, right? Babes, it's really cool. I'll wait for you. Take your time, okay? I didn't know he was there to pimp me out. So you don't like it easy, huh? Playing hard to get. Just get off me! Not a bear hug. How old are you? The guys got pics of you bathing and changing. I saw all those nude pictures. That guardian of yours? Hey! Just show them to me. I'm gonna call the cops!
Oh, you wanna call the cops? I'll call them. Cops in the next room. I'll call them. Superstar who man. Just stop fighting and just sit back, relax and enjoy. Back. What do you want, huh? I thought you guys left. నీ ఇష్టం లేకుండానే కదా వాడు ఇక్కడ ఉన్నాడు. నాకు తెలుసు, అయినా అడుగుతున్నాను. అవును. అయితే ఇలా వచ్చి కూర్చో. కూర్చో. Dude, hello. What the? Who the are you? నా పేరు గురుమూర్తి. గురు. రఘువాల నేనే. You know this? You know, in movies I do my own stunts. I'll polarize you. అదేంటో తెలీదు. వీడిని స్క్రీన్ మీద చూసినప్పుడల్లా కొట్టాలనిపించేది. बैठो ना मेरा हीरो ले कुमार 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 ने रमना Force yourself on a girl again. Will you? Will you? Tell me. Will you? No, right? జనాలు మర్చుకునే హీరో కదా నువ్వు చేసే పని ఇదేనా? పైగా ఆర్మ్స్ డీలింగ్. చారా నో, వదిలేండి. సరే బయలుదేరు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే. ఆనంద్ భాయ్, ఆనంద్ భాయ్, ఏ ఆనంద్ భాయ్, ఏమైంది లేక? ఏమైనా చేసుకున్నాడా? ఆనంద్ భాయ్, క్యావా ఆనంద్ భాయ్? నిద్రపోతున్నాడు. నువ్వు అక్కడ ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నావురా? ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు? చెప్పురా, ఎవర్రా నువ్వు? ఇది కన్ను పట్టుకునే హ్యాండ్. ఈ ల్యాప్టాపేగా తన ఫొటోస్ ఇంకా ఎందులో ఉన్నాయి? ఇందులో మాత్రమే. ఇంకా ఎందులో ఉన్నాయి? ఇందులో మాత్రమే ఉంది. ఇంకెందులో? కొడక వెతుక్కుంటూ కొడతాను. ఇంకెందులోనూ లేదు. వీడిని కొట్టాలా నువ్వు? కొట్టు. రా, ఒక్కసారి కాలుతో తను రా, నేనున్నాను. ఏయ్, లేక వద్దు. చచ్చిపోయిలో ఉన్నాడు, నువ్వు బయలుదేరు. చెప్పాలంటే గురువే నన్ను కుమార్ నుంచి కాపాడారు. ఆయనతో నన్ను రమ్మన్నారు. హోటల్ బేస్మెంట్లో ఒక వ్యాన్ పార్క్ చేసింది. అది గురువు వ్యానే. పోలీస్ ఆపరేషన్. కుమార్ బుక్ చేసిన అన్ని రూమ్లోనూ కెమెరా ఫిట్ చేశాను. అప్పుడే తెలిసింది నువ్వు పక్క రూమ్లో ఉన్నావని. యూ ఓకే? ఎస్. యూ కెన్ ట్రస్ట్ మీ. మీరు రఘు అన్నయ్య. ఐ ట్రస్ట్ యూ. నా పిక్చర్స్ ఏదో కుమార్ తీశాడని యాక్టర్ చెప్పాడు. మీరు కూడా ఆ పిక్చర్స్ ఈ ల్యాప్టాప్లోనే ఉన్నాయా అని వాడిని అడిగారు. ఇందులోనైనా ఇంకెక్కడైనా ఉన్నాయా అని భయంగా ఉంది. ఇట్స్ ఓకే లేక, ఏం లేదు. నీకు తెలియకుండా, నీ ఇష్టం లేకుండా జరిగిన విషయం. అసహ్యం అనుకోవద్దు, అది తలుచుకుని బాధపడద్దు. ఏం కాదు, ఇంకెందులోనూ ఉండదు. ఒకవేళ ఉన్నా వి విల్ గెట్ రెడ్ ఆఫ్ ఇట్. ఓకే? అక్కడి నుంచి వేరే చోటికి తీసుకెళ్లారు.
కానీ అది ఆయన ఇల్లు కాదు. అక్కడే స్టే చేశాను. ఆయన 24 అవర్స్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఒక ల్యాప్టాప్, హార్డ్ డిస్క్ తోటి, వ్యాన్లో దొరికిన ఫుటేజ్ తోటి. 3 ఏళ్ల కష్టం ఇది. యాజ్ అన్ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ ఒకే సెకండ్ అన్నిటిని విసిరిపారేసి వెళ్ళిపోయాను. నాకు కావాల్సింది దొరికింది, కిందకు వచ్చేసాను. మళ్ళీ పైకొచ్చాను హోటల్ రూమ్లోకి. కాజ్ యువర్ రఘుస్ గర్ల్. అందుకోసమైనా రఘుతో మాట్లాడు.